గైస్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా కనిపించేది అమ్మ వాళ్ళ ఇల్లు. ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు, ఎప్పుడో తీసిన వీడియో. చచ్చిపోకండి వీడియోస్ చూసి ఊరికి అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా అని. ఇప్పుడు కుదిరింది, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అయితే మ్యాటర్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్ని వీడియో తీసి ఒక వీడియో చేద్దామనేసి తీసాను. ఫస్ట్ చూపించేది మామిడి చెట్టు. 3 years కి ఫస్ట్ టైం కాయలు కాసాయి. ఇంకా సైజ్ చాలా చిన్నగానే ఉన్నాయి. తినే కాయలు పచ్చడి కాయలు ఇంకా క్లారిటీ తెలియదు. అండ్ కోతులు వస్తున్నాయని చూడండి, మా నాన్న నెట్ ఎట్లా పెట్టిండో. మరి అన్ని పండ్ల మొక్కలు వేసినప్పుడు మినిమం కాపాడుకోవాలి కదా. అండ్ చూపించేది మొత్తం ఉసిరి చెట్టే. ఇక కాయలు చూడండి, కొమ్మకి గుత్తులుగా కాయలు ఎట్లా కాసినాయో. ఈ సంవత్సరం ఉసిరికాయలు పచ్చడి పెట్టుకోవడానికి కాయలు అయితే మస్తున్నాయి. మా ఉసిరి చెట్టుకు పెద్ద స్టోరీనే ఉందండి బాబు. దాని స్టార్టింగ్ లో మొక్కలాగా మేము వేసినప్పుడు అది పెరిగిన ప్రతిసారి ఆవులు మేకలు మొత్తం తినేస్తూ ఉండేవి ప్రతి ఇయర్. ఆల్మోస్ట్ దానికి 5 years అయింది. అట్లా 5 years మొక్కలని అలాగే తినేస్తూ ఉండేవి ఆవులు మేకలన్నీ. ఎదగనిచ్చేవి కావు. అది ఒక్కసారిగా ఎదిగిన తర్వాత చూడండి ఎట్లా కాయలు ఇస్తుందో మనకి. మనుషులు కూడా ఇంతే కదా, ఎవరైనా ఎదుగుతున్నప్పుడు అందరూ వెనక్కి లాగడానికి వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి బాగా ట్రై చేస్తారు. ఒక్కసారి వాళ్ళు ఎదిగాక వాళ్ళని నీడ కింద బతకడానికి ట్రై చేస్తారు. ఈ మొక్కలు చూసి మనం అదే నేర్చుకోవాలి. మామిడికాయలు అయితే బాగానే కాస్తున్నాయి. పచ్చడి కాయలు తినే కాయలు చూడాలి. అండ్ పుదీనా చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోయిందో. మా ఇంట్లో పుదీనా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చాలా స్పేస్ లో చాలా స్ప్రెడ్ అయిపోయింది. చూడండి కనిపించేదంతా ఫ్రెష్ పుదీనా. కనిపించే మొక్కేమో ఇది పనస చెట్టు. దాని వెనక ఉంది అరటి చెట్టు అన్నమాట. 3 గెలలు ఉన్నాయి అప్పటికి అవి. అండ్ ఇక్కడ కనిపించే మొక్కేమో ఇది హైబ్రిడ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి కనిపించే వరుసగా మొత్తం పండ్ల మొక్కలే ఉన్నాయి. ఏవే ఉన్నాయో దగ్గరుండి చూపిస్తాను నేను మీకు. ఈ కనిపించేదేమో గ్రీన్ వాటర్ యాపిల్, ఇదేమో లెమన్ అన్నమాట హైబ్రిడ్ ది. చిన్న మొక్కకి కాయలు కూడా వచ్చేసాయి చూడండి. అండ్ ఇది కనిపించే మొక్క ఏమో మల్బెరీ అంట. మొక్క చాలా చిన్నగా ఉంది కానీ కాయలు మాత్రం భలే వచ్చేసాయి. పిందెలో ఉన్నాయి చూడండి. అన్ని కాయలు చూపిస్తాను నేను మీకు. పెద్ద హైట్ ఏం లేదు, ఈ మొక్క కూడా చాలా చిన్నగానే ఉంది. మొక్కల్ని కోతుల బారి నుంచి కాపాడడానికి చాలానే ట్రై చేస్తున్నాం మేము. ఇంకో 2-3 years కి మొక్కలన్నీ పెద్దగా అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరే. ఇదేమో ఇంకో వాటర్ యాపిల్. 2 types ఉన్నాయంట. ఇది ఇంకొకటి. ఇదేమో స్వీట్ లెమన్. ఇది ఇంకోటి కనిపించేదేమో నార్మల్ లెమన్ అనమాట. 2 మొక్కలు ఉన్నాయి ఇవి. ఇప్పుడు కనిపించే ఈ మొక్క ఏమో నేరేడు పండు, గిన్నె పండు అంటారు కదా, నేరేడు పండు మొక్క. దాని పక్కనే ఇంకోటి కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తుంది. అండ్ కనిపించే ఇదంతా మొత్తం వంకాయలు వేసిండు మా నాన్న, కానీ మొక్కలన్నీ ముదిరిపోయాయి, వదిలేసాం అక్కడితే. అండ్ ఇప్పుడు ఇదంతా కనిపించేదేమో ఇప్పుడు వేసిన వంకాయ మొక్కలు అనమాట. ఇక్కడ నుంచి మా ఇల్లు వ్యూ చూడండి ఎంత బాగుంది. చూపించిన ఈ మొక్కలన్నీ ఇవన్నీ పెద్దగా అయితే ఎలా ఉంటుంది, 2-3 years లో పెద్దగా అవుతాయి కదా, ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకొని కామెంట్ చేసేయండి. మా అన్నకేమో పండ్ల మొక్కల పిచ్చి, మా వదినకేమో పూల మొక్కల పిచ్చి. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇంటికి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా పొలాలు ఉంటాయి, ఫ్రంట్ సైడ్ మొత్తం విలేజ్ ఉంటుంది. లోపల మర్చిపోయాను 2 డ్రాగన్ మొక్కలు కూడా ఉన్నాయి. 3 జాన్ చెట్లు కూడా ఉన్నాయి. వాటిని వీడియోలో పెట్టలేదు నేను. 1 పప్పాయ చెట్టు కూడా ఉంది. అండ్ వంకాయల్లో కింద మొత్తం గోంగూర వేసిండు మా నాన్న. ఇదిగో చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇవి గోంగూర అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఇందాక చెప్పాను కదా డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒకటి ఉందని, ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏమో పక్కన ఇది ఉంది. గోడకి అవుట్ సైడ్ ఏమో ఇదిగో పప్పాయ చెట్టు వచ్చేసింది అనమాట. వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బై బై.